తీయలేదా అనేది ఇంతవరకు బస్తాలు రేపిస్తా అన్నది ఎన్నిసార్లు నువ్వు పొద్దుకు తిరిగినావు ఇంతలకే పండుగ వచ్చింది మాకు మళ్ళీ 3 రోజులు అవుతుంది. ఎవరామ ఇస్తా అన్నది? ఈ మేడం ఇస్తా అన్నది. ఏం పేరు ఈ మేడం పేరు? ఉపేంద్ర. అడిగినావా? అడిగినా నిన్న ఇస్తా అన్నది. నిన్న వచ్చేవరకు అయిపోయినాయి మళ్ళీ వస్తాయి అన్నది. నెల రోజులు అవుతుంది నువ్వు పోసి? నెల 15 రోజులు అవుతుంది. నీకు టోకెన్ నెంబర్ ఇచ్చిరా? నీ పేరు చెప్పమ్మా. నెంబర్ రాపించినాం పోసి. నీ పేరు చెప్తాలి. నీ పేరు సువర్ణ. ఏ సువర్ణ? భైరవ్ సువర్ణ. ఇక్కడ ఈటూరా మీది? సరే సార్ కలెక్టర్ సార్ చూస్తాడు, చెప్పు ఏం చెప్పదలుచుకున్నా. నెల 15 రోజులు అదే అంటున్నా సార్. నేను నెల 15 రోజులు అవుతుంది. ఈడికి తిరుగుడే సరిపోతుంది మాకు పొద్దుకి. గిన్నె నోట్లలో అంతే ఉంటుండే, పెద్ద పెద్ద రాసులో అట్నే ఉంటుండే. ఎన్ని బస్తాలు అయితే అమ్మా నీ? మా 8 డబ్బాలే. 8 నెల రోజుల నుంచి తెప్పించుకుంటారా? ప్రస్తుతం మనం పనిగిరి కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. రైతుల అవస్థలు ఇక్కడ చూడండి. ఇక్కడ ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయింది. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. రైతుని అడిగి ఆయన బాధ గాథలు ఏందో, ఎందుకు ఈ కొనుగోలు కేంద్రం ప్రక్రియ ఎందుకు వేగవంతం జరగలేదు, ఎందుకు ఇంత మే 24 వరకు వచ్చింది, ఇప్పటివరకు కూడా కొనుగోలు ప్రక్రియ ముగియలేదు. రైతులు బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అకాల వర్షాల వల్ల ధాన్యం పూర్తి కూడా మొత్తం తడిసిపోయింది, ముద్ద అయిపోయింది, బూజు పట్టింది, అవి పనికి రాకుండా అయిపోయింది. 6 కాలాలు కష్టపడ్డాం. పండించిన పంట అమ్ముకోవడానికి ఇంకా అంతకన్నా ఎక్కువ అవస్థలు పడాల్సి వస్తుంది. ఆ రైతు మాటలను మనం అడిగి తెలుసుకుందాం. నా పేరు సత్య అండి, గట్టు సత్య. అవును. ఎన్ని ఎకరాలు పండించినావు? నేను 5 ఎకరాలు పెట్టాను సార్. ఇబ్బంది ఏంటి సార్? నెల అయింది ఊరికి వచ్చి తెచ్చిడ పోసిన, వానలు పడుతున్నాయి, మొలకలు వస్తున్నాయి, దానికి పెట్టే దిక్కే లేదు. అంటే నెల రోజుల నుంచి ఇక్కడ తెచ్చి కొనుగోలు కేంద్రం ధాన్యం పోసిన. అవును. మరి ఇది నెల రోజుల నుంచి ఎండలేదా? ఎండి సార్, ఎండది మొలక ఎట్లా వస్తుంది? ఎదువండి ఈ మొలక చూడు, ఈ మొలక చూడు ఇట్లా. బస్తాలు లేవు, లారీలు అన్లోడ్ కావట్లేదు. సీరియల్ కూడా ఇవ్వాలి, టోకెన్ కూడా ఇవ్వాలి. ఇస్తారు ఆ తెచ్చిన వస్తువులు ఎవరి ఇష్టంగా వాళ్ళు పెడుతున్నారు. టోకెన్ లేదు సార్, ముందు వెనక టోకెన్ అయితే లేదు. ఏ టోకెన్ లేదు. బస్తాలు లేవు, లారీలు కొరత. ఏమనంటే లారీలు రావట్లేవు. దిగుమతి అమలినారు. అమలిన మస్తు మంది ఉన్నారు. మిల్లు దిగుమతి కావట్లేదట. కాకపోయారు వీళ్ళు ఆ లారీలు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండు సార్, వచ్చి చెప్పిండు కానీ లారీ లేదు, మేము చేయం సార్ వీళ్ళు అంటారు. అకాల వర్షాలు కాదు సార్, ఈ కళ్ళమాడిగా ఆయన ఇప్పుడు తీస్తావా దున్నావా అంటుండు. ఈ కళ్ళం ప్రైవేట్ భూమి పోసుకున్నారు ఆయన. ఇప్పుడు ఈ ఒడ్డు మొత్తం దున్తా అంటుండు. ఏం లేదు సార్, ఒడ్లు కాంట కావట్లేవు, తడుస్తున్నాయి, ముద్దలైన మొలకలు వచ్చినాయి. 6 కాలం పండించాం సార్, కష్టం రక్తం చెమట చేసి పండించాం. కానీ అమ్ముకోవడానికి మాకు కష్టం వచ్చింది. కాదంటే మేము మార్కెట్లో పోసి అమ్ముకుంటాం. అడ్డి 1000 రూపాయలకి అమ్ముకుంటాం సార్. ఏం చేస్తాం మరి? ఇలా సరే మన ప్రభుత్వం ఉంటుంది, 2300 ఉంటుంది, లాభం వస్తుందని ఇలా పోసినాం. కానీ ఆ లాభం కంటే నష్టం ఎక్కువైంది. లాభం కంటే నష్టం ఎక్కువైంది. అయ్యో మొత్తం తిరగబోస్తే మొత్తం మొలక, మొత్తం మొలక సార్, మొత్తం మొలక. ఈ అకాల వర్షాలకు ఈ వానలు కూడా మాయమడి పడ్డాయి సార్. ఇప్పుడు ఈ వర్షాలు కూడా, వర్షాలు అంటే ఇప్పుడు మే మొత్తం ముగిసింది, ఇప్పుడు వస్తాయి కదా వర్షాలు. ఎప్పుడు ఇంత లేట్ కాలేదు సార్, ఎన్నడూ ఇంత లేట్ కాలే, ఏ ప్రభుత్వాన్ని ఇంత లేట్ కాలే. మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మరి ప్రభుత్వానికైనా, ఇప్పుడు అధికారులకు ఏమని అడుగుతున్నారు? ఏమని కాంటా పెట్టామని వేడుకుంటున్నాం సార్. తొందరగా ముగించండి కళ్ళం, మొత్తం రైతులను సార్ ఆదుకోమంటున్నాం సార్. రైతులను ఆదుకొని బయటపడేమంటున్నాం, అంతే, ఏం లేదు. ఆ రేట ఎంత రేటు, ఏ రేట్ అయినా కానీ ఎంత తక్కువ పెట్టాం కదా సార్, కానీ పోవాలి, ఒడ్లు పోవాలి. 5 నెలలు కష్టపడి పండించాం సార్, అమ్ముకోవడానికి మాకు కష్టం వస్తారు.